హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్ 71 సినిమా. ఏం చెప్పాలి ఈ యానిమే గురించి? ఏం మాట్లాడాలి? కేవలం 2 సీజన్‌లు రిలీజ్ అయింది ఇప్పటివరకు. కానీ ఆ 2 సీజన్‌లో ఒక జీవితానికి సరిపడా మెసేజ్ ఇచ్చింది యానిమే. మ్యాజిక్ ఏందంటే ఇంకా 2 సీజన్‌లున్నాయి. ఇప్పటికే అర్థమై ఉంటుంది నేను ఏ యానిమే గురించి మాట్లాడుతున్నానో. యాక్షన్ డ్రామా ప్లస్ గ్రేట్ క్యారెక్టర్ డెవలప్‌మెంట్ ఉన్న ఒక మాస్టర్ పీస్ యానిమే. అదే అండి 'విన్‌లాండ్ సాగా'. ఇందులో వైకింగ్స్ ఎలా ఉంటారు? డానిష్ అండ్ ఇంగ్లాండ్ రాజుల వల్ల ప్రజలు ఎలా ఇబ్బంది పడ్డారు? రివెంజ్ ఒక మనిషిని ఎలా మారుస్తుంది? మృగంలా మారిన ఒక మనిషి తనలోంచి తను మళ్ళీ మనిషిలా ఎలా పుట్టాడు? ఇదే 'విన్‌లాండ్ సాగా'. ఇక ఇన్ డీటెయిల్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. సీజన్ 1 గురించి మాట్లాడుకుంటే, థోర్‌ఫిన్ తన కళ్ళ ముందే వాళ్ళ నాన్నని అదే థోర్స్‌ని ఆస్కలాడ్ చంపితే తన మీద రివెంజ్ తీర్చుకుందామనే దాని గురించి మొత్తం ఫస్ట్ సీజన్ ఉంటుంది. ఇందులో బ్రుటాలిటీ ఉంటుంది. మామూలుగా ఉండదు. వార్ సీన్స్, ఆ వైకింగ్స్ యొక్క క్రూరత్వం చాలా అంటే చాలా డేంజర్‌గా ఉంటది సీజన్ 1లో. అండ్ సీజన్ 1లో హీరో కంటే హీరో ఎవరు? 'థోర్‌ఫిన్.' 'థోర్‌ఫిన్' కంటే ఆస్కలాడ్ హైలైట్. ఒక ఒక ఫేజొచ్చిన తర్వాత ఆస్కలాడ్ మనం విలన్ అనే విషయం మర్చిపోతాం. అంత హైలైట్ అయితది క్యారెక్టర్. ఇక్కడే మనకు 'కెన్యూట్' అనే ఒక క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అయితది. ఈ క్యారెక్టర్ గుర్తుపెట్టుకోండి. సీజన్ 1లో 'కెన్యూట్' అనే ఒక క్యారెక్టర్ ఎదురైతది. దాన్ని గుర్తుపెట్టుకోండి. సీజన్ 1లో షాకింగ్ ఎండింగ్ ఉంటది. షాకింగ్ ఎండింగ్. దాంతోటి ఇగ షాకింగ్ ఎండింగ్ తోటి ఎండ్ అయిపోతది. నెక్స్ట్ సీజన్ 2. సీజన్ 1లో మొత్తం పొలిటికల్ డ్రామా ఉంటదనమాట. చాలా పొలిటికల్ డ్రామా అండ్ వార్, యుద్ధాలు, చంపడం, చంపుకోవడం, థోర్‌ఫిన్ యొక్క రివెంజ్ ఇదే ఉంటది సీజన్ 1 మొత్తం. సీజన్ 2 స్లేవ్ ఆర్క్. సీజన్ మొత్తం బానిసత్వం మీదనే ఉంటది. సీజన్ 2లో ఏందంటే చెప్పాను గదా! సీజన్ 1లో ఒక విషయం జరిగిపోతదని. అది చూసిన వాళ్ళకి అర్థమైపోతది. దానివల్ల థోర్‌ఫిన్ లైఫ్ ఎలా మారిందనేదే సీజన్ 2. ఎందుకంటే ఒక మనిషికి ఒక గోల్ ఉంటది. దానివల్ల అతను ఒక మనిషి అనే విషయం మర్చిపోయి బతుకుతుంటాడు. సడెన్‌గా ఆ గోల్ ఉండదు. అతను బతకడానికి రీజన్ ఏందో కూడా ఉండదు. యాక్సిడెంటల్‌గా ఒక స్లేవ్‌లా మారతాడు. ఎవరు? మన థోర్‌ఫిన్, మన హీరో. క్రూరత్వం వదిలేసి, యుద్ధం వదిలేసి ఒక బానిసగా మారిపోతాడు. అక్కడ ఆయనకి ఎయినర్, ఐరన్‌హైడ్ అండ్ కెటిల్ వాళ్ళ నాన్న గ్రాండ్‌పా వాళ్ళ వల్ల అతని లైఫ్ ఎలా మారిందనేది సీజన్ 2. సీజన్ 2 మొత్తం ఒకదాని మీదనే ఉంటది. సీజన్ 1లో వాళ్ళ నాన్న చెప్తాడు. ఐ డోంట్ హావ్ ఎనిమీస్. ఎ వారియర్ డోంట్ నీడ్ స్వర్డ్. నాకు శత్రువులు ఎవరు లేరు. ఒక యోధుడికి కత్తి అస్సలు అవసరం లేదు. దీని మీదనే ఉంటదండి సీజన్ 2 మొత్తం. అక్కడ మాటలుంటాయి. ఇక్కడ ప్రాక్టికల్‌గుంటాయి. ఇక ఈ సీజన్‌లో హైలైట్స్ మాట్లాడితే మన ఇప్పుడు రివెంజ్‌తో ఉంటాడు కదా! థోర్‌ఫిను. రివెంజ్. సీజన్ 2కొచ్చేవరకు అసలు రివెంజ్ ఉండదు. చెప్పాను కదా! మృగంలా మారిపోయిన థోర్‌ఫిను అసలు అతను మనిషి అనే విషయం కూడా మర్చిపోయి, మనిషి ఎలా బతకాలో అనే విషయం మర్చిపోయిన థోర్‌ఫిను మనిషిలా మారడమే సీజన్ 2 యొక్క హైలైట్. అది మనకి గూస్ బంప్స్ తీసుకొస్తాయి. అతనికి అంతర్గత యుద్ధం. కొంత వందల మందిని చంపిండు. ఆ 100 మందితో చేసే యుద్ధం ఉంటుంది అందులో. ఆ యుద్ధం అంటే బయటికి కనిపియదు. లోపల తను క్షీణిస్తుంది. అది చూసే వాళ్ళకి అర్థమైతదండి. ఇకపోతే ఫ్రెండ్‌షిప్. థోర్‌ఫిన్ అండ్ ఐనర్ వీళ్ళిద్దరి మధ్య అది ఫ్రెండ్‌షిప్ కూడా కాదండి. ఒక అన్నదమ్ముల సంబంధం. మోర్ దాన్ ఎ ఫ్రెండ్‌షిప్. ఏరన్
నేనంట సారీ 'అటాక్ ఆన్ ద టైటాన్‌కి' ఎళ్ళిపోయినా. ఎయినర్ థోర్‌ఫిన్‌ని మొత్తం మార్చేస్తాడు. ఒక పెద్దన్నయ్యగా ఉండి చిన్న తమ్ముడు అప్పుడే ఉన్న తమ్ముడికి ప్రతి ఒక్క చిన్న చిన్న విషయం నుంచి నేర్పించుకుంటూ వెళ్తాడు చూడండి. అట్లా నేర్పిస్తారు థోర్‌ఫిన్‌కి. హి ఈస్ లైక్ ఎ బిగ్ బ్రదర్ టు హిమ్. ఎయినర్ అనేవాడు థోర్‌ఫిన్‌కి ఒక అన్నలాగా. యుద్ధంలో మనోడికి అనుభవం ఉండొచ్చు. కానీ బతకడంలో మాత్రం ఎయినర్‌కి అనుభవం ఉంది. ఈ సీజన్ 2లో ఇంకొక మెయిన్ హైలైట్ అప్పుడు, అప్పుడున్న జమానాల స్లేవరీ బానిసత్వం ఎలా ఉందనేది కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. అసల ఒక బానిసత్వం ఇంత క్రూరంగా ఉంటదా? ఒక మనిషి ఇంకో మనిషిని ఆ మనిషిపై అధికారం చూపించడానికి ఇంత దిగజారిపోతాడా? అనేది చాలా డేంజర్‌గా చూపిస్తారు. గుర్తుపెట్టుకోండి ఒక క్యారెక్టర్ పేరు. 'ఐరన్ హైడ్' అండ్ 'గద్దర్' వీళ్ళిద్దరు సీజన్ 2 ఎండింగ్‌కి మీరు గుర్తుపెట్టుకుంటారు. ఏడుస్తారు. ఎస్పెషల్లీ 'ఐరన్ హైడ్.' ఎందుకు చెప్తున్నానో చూసినోళ్ళకి అర్థమైంది. ఇగ ఫస్ట్ సీజన్ 1లో క్యానెట్‌ని గుర్తుపెట్టుకో అని చెప్పాను కదా! సీజన్ 2లో మళ్ళీ రీ ఎంటర్ అయితాడు క్యానెట్. మాస్టర్ క్లాస్ క్యారెక్టరైజేషన్ అండి అతనిది. ఇట్స్ లైక్ ఒక స్వర్గాన్ని భూమిపై స్వర్గాన్ని నిర్మించాలనుకుంటాడు. కానీ ఆ స్వర్గం నిర్మించాలంటే దానికి సైనికులనే వాడుకోవాలని చూస్తాడు. సీజన్ 1లో చిన్న పిల్లాడిలా ఉన్న క్యానెట్, చిన్న పిల్లాడి మనస్తత్వంతో ఉన్న క్యానెట్ సీజన్ 2కొచ్చేసరికి అతని మాట, అతని తీరు మొత్తం షిఫ్ట్ అయిపోతాయి. ఎట్లా షిఫ్ట్ అయిపోతాయంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అట్లా షిఫ్ట్ అయిపోతాయి. తోపు క్యారెక్టరైజేషన్ అతనిది. ఎక్కువనే చూపిస్తారు. బట్ పీక్ ఉంటది స్క్రీన్ ప్రెజెన్స్. సీజన్ 2 ఎండింగ్‌కొచ్చేసరికి క్యానెట్‌కి, థోర్‌ఫిన్‌కి మధ్యలో జరిగే కాన్వర్జేషన్ ఉంటది. పిచ్చి లేపుతది చూసేటోళ్ళు. అసలు చూసినోళ్ళకి ఇది అర్థమైతది. ఇదేంటి అనేది. ఎందుకు చెప్తున్నానంటే క్యానెట్ పీస్ కావాలి అతనికి కూడా. క్యానెట్‌కి కూడా ప్రపంచం అంతా స్వర్గంలా మారాలి. మరి 'ఈరన్ ఏగర్' సారీ మళ్ళా 'ఈరన్ ఏగర్' అనేస్తుంది. థోర్‌ఫిన్‌కి, థోర్‌ఫిన్‌కి కూడా పీస్ కావాలి. ఈళ్ళిద్దరు చూజ్ చేసుకున్న పాత్స్ డిఫరెంట్. అది ఎవరు ఎలా సాధించారన్నది సీజన్ 2. నెక్స్ట్ సీజన్ 3, సీజన్ 4లో ఎలా ఎక్స్‌ప్లోర్ చేస్తారనేది తర్వాత చూద్దాం. 'ఐ హావ్ నో ఎనిమీస్' ఈ ఒక్క డైలాగ్ ఈ సీజన్ మొత్తానికి హైలైట్. ఈ సీజన్‌కి ఊపిరి ఆ డైలాగ్. ఇక టెక్నికల్ బ్రిలియన్స్ గురించి మాట్లాడుకుంటే విజువల్స్ చాలా రియలిస్టిక్‌గా ఉంటాయండి. యూ ఫీల్ దెమ్. వాళ్ళు నిజంగా మనుషులని ఫీల్ అవుతాం కొంచెం. చూసినంత సేపు మీరు నిజంగా వాళ్ళు నిజంగా మనుషులని ఫీల్ అవుతారు. వాళ్ళు యానిమే అన్న విషయం మర్చిపోతారు మీరు. ఆ విజువల్స్ గాని, ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని, కొన్ని కొన్ని సార్లు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పీక్స్‌లోకెళ్తది. యూ ఫీల్ దెమ్. మీరు ఏడుస్తారు. మీరు ఏడుస్తారు ఖచ్చితంగా చూసేటప్పుడు. ఇక చివరగా కంక్లూజన్‌కొస్తే మీరు ఒక లైఫ్ చేంజింగ్ యానిమే చూడాలనుకుంటే మాత్రం మీరు చాలా లోలో ఉన్నారా? స్ట్రెస్‌లో ఉన్నారా? ఏందిరా ఈ జీవితం అన్న విషయంలో ఉన్నారా? ఖచ్చితంగా ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఒక గ్రేట్ మాస్టర్ పీస్ 'విన్‌లాండ్ సాగా.' ఈ సీరీస్‌కి నేనిచ్చే రేటింగు 9.5 ఔట్ ఆఫ్ 10. 10కి 10 ఇచ్చేయాలనుకోండి. బట్ ఇంకా 2 సీజన్‌లున్నాయి గదా! అవి రిలీజ్ అయ్యాక చూద్దాం. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి. అండ్ మీకు సీజన్ 1 నచ్చిందా? సీజన్ 2 నచ్చిందా? అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.